హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగు. నిన్ననైతే ఇంకా పొద్దున్నే లేచాను. మండే అంటేనే ఇంకా మార్నింగ్ పనులు ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇంకా మార్నింగే లేచి పనులు స్టార్ట్ చేశానో లేదో కరెంట్ అయితే పోయింది. ఇంకా కరెంట్ పోయినా కానీ ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసేసుకోవాలి అనేసి ఇక్కడ పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాని తర్వాత అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు ఏంటంటే లాస్ట్‌కి వచ్చాయి, కొన్నే ఉన్నాయి. సో అందుకనేసి దీంట్లో మంచిగా ఉన్నాయి ఏవి, మంచిగా లేనివి ఏంటి అనేసి చూసి అయితే వేసుకుంటున్నాను. ఇంకా కరెంట్ పోయింది కదా, ఫోన్‌కున్న ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసుకున్నాను. అందుకనేసి కొంచెం లైటింగ్ అయితే ఉంది. లేదంటే పొద్దున్నే కిచెన్‌లో అయితే కొంచెం చీకటిగా ఉంటది. నాకేంటంటే లైటింగ్ ఎక్కువగా ఉంటేనే పని చేయాలనిపిస్తది. మా హస్బెండ్ ఏమో ఇంకా తిడుతూ ఉంటారు, అన్ని లైట్లు ఆన్ చేసి పెడుతూ ఉంటావు అనేసి. నాకు కొంచెం చీకటిగా ఉన్నా గానీ ఎందుకో పని చేయబుద్ధి కాదు. మంచిగా ఇట్లా లైటింగ్‌తో వెలుతురు అలా ఉండాలి. సో మొత్తానికైతే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఇంకా పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా ఇది ఒకవైపు వేయించుకుంటూనే ఇంకో సైడ్ అయితే ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకొచ్చాను, పాలు కాగబెడదామనేసి. ఇంకా వెన్న అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, గిన్నె అయితే మొత్తం నిండిపోయింది. ఈ మధ్యలో అయితే ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి. చేయక కూడా 1 మంత్ అలా దాటిపోయింది. మధ్యలో అసలు తీయను కూడా తీయట్లేదు వెన్న అయితే. ఈ గిన్నె ఇంకా పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె అన్న తీయాలి, లేదంటే ఇంకా నెయ్యి అన్న ప్రిపేర్ చేయాలి. ఏదో ఒకటి అయితే చేసేస్తాను. ఇంకా దీంట్లో వచ్చిన కొంచెం వెన్న అయితే తీసేసి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ వెన్న ఏంటంటే కొంచెమేమో అంటే బటర్ చేస్తున్నాను, కొంచెమేమో నెయ్యి చేస్తున్నాను. నేను కేక్స్ అలా చేస్తున్నాను కదా, దాంట్లోకైతే హోమ్ మేడ్ బటరే వాడుతున్నాను. ఫస్ట్ అయితే అనుకున్నాను అంటే మనం ఇంట్లో తయారు చేసిన వెన్నతో అంత మంచిగా వస్తాయో రావో కేక్స్ అనేసి అనుకున్నాను, కానీ చాలా మంచిగా వస్తున్నాయి. అందుకనేసి ఇంకా సగమైన బటర్ చేసుకోవాలి. బయట కొన్నా కానీ చాలా కాస్ట్ అయిపోతుంది కదా, ఇంకా దాని బదులు ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఆ రెసిపీ కావాలంటే మీకు చెప్పండి, అంటే నేనైతే షేర్ చేస్తాను. ఈజీయే బటర్ చేసుకోవడం. ఏం లేదు, మనం మిక్సీకి పట్టుకుంటాం కదా వెన్నను, దాంట్లోంచి వస్తుంది కదా వెన్న, అదే బటర్ వస్తుంది కదా, దాన్ని మనము నెయ్యికేమో కాగబెట్టుకుంటాము. దీనికేమో కాగబెట్టుకోకుండా డైరెక్ట్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి తిప్పుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇంకా నేనైతే ఆ పాలు స్టవ్ మీద పెట్టేసి దాని తర్వాత కర్రీ కోసం అయితే ఇంకా మా హస్బెండ్ బీరకాయలు తీసుకొచ్చారు. బీరకాయ పప్పు కర్రీ చేసుకుందాం అనేసి బీరకాయలు అయితే పీల్ చేసుకుంటున్నాను. ఒక బీరకాయ కర్రీనే చేశాను అనుకో, అది మధ్యాహ్నం వరకే అయిపోతుంది. ఇంకా సాయంత్రానికి సరిపోవట్లేదు. అందుకనేసి కొంచెం పప్పు కూడా వేద్దాం, ఇంకా మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోతుంది అన్నట్టుగా అయితే అనుకున్నాను. చూసారు కదా, వెజిటేబుల్స్ అయితే ఈ మధ్యకాలంలో చాలా రేట్లు ఉన్నాయటండి. వర్షాకాలం వస్తేనే ఇంకా అన్నిటికీ రేట్లు పెరిగిపోతాయి కదా. ఇంకా బీరకాయలు బెండకాయలు తెచ్చాడు, రెండింటికి కూడా చాలానే కాస్ట్ ఉందంట. ఇంక ఇక్కడ ఈ బీరకాయలు గీక్కున్న పొట్టు ఉంది కదా, ఆ పొట్టుతో అయితే చట్నీ చేసుకోవచ్చు, బీర పొట్టు దోశలు కూడా వేసుకోవచ్చు. కానీ నాకెందుకో ఈ మధ్యలో అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అందుకనేసి ఇంకా దాన్ని అయితే పడేస్తున్నాను. ఇంకా అదైతే మొత్తం పడేసి బీరకాయలన్నీ నీట్గా కడుక్కొని అయితే ఇంకా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు ఏంటంటే ఇంకా పప్పు వేస్తాను కదా, ఖచ్చితంగా కొన్ని వాటర్ వేస్తాను. అందుకనేసి ముక్కలు చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మార్నింగే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే, అందుకనేసి ఇంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా మా పాపకైతే బీరకాయ పప్పు కర్రీ అయితే చాలా ఇష్టం. బీరకాయ పప్పు చేయనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రోజు అయితే తనకు నచ్చిన కర్రీ ఉన్న రోజు ఏంటంటే పిల్లలు కొంచెం ఎక్కువగానే తింటారు. ఇంక ఇక్కడైతే నేను బీరకాయలు కట్ చేసుకునే లోపు టీ అయితే మరిగిపోయింది. సో ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్లోకి పోసిస్తున్నాను. టీ ఏంటంటే కొన్ని పాలే ఉండే ఈరోజు. సో పాల ప్యాకెట్ తీసుకొచ్చుకోమని చెప్పాను. ఇంకా ఉన్న పాలేమో పిల్లల కోసం అని కాగబెట్టి పక్కన పెట్టేశాను. ప్యాకెట్ ఏమో మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను. పిల్లలకైతే ప్యాకెట్ పాలు అస్సలు తాగిపించను. అందుకనేసి ఇంకా మా హస్బెండ్కు ప్యాకెట్ పాలు, పిల్లలకేమో మేము తీసుకునే నార్మల్ పాలు. ఇంక ఇక్కడైతే నేను టీ పోసి ఇచ్చిన తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక ప్యాకెట్ మొత్తం టీ పెట్టేసేసరికి టీ కొంచెం ఎక్కువగా అయిపోయింది. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. మా హస్బెండ్ ఊరుకోర్లేండి, ఇంకా కాసేపు అయ్యాక వచ్చి మళ్ళీ అది కూడా వెయిట్ చేసుకొని అయితే తాగేస్తారు. ఇంకా టీ తాగేటోళ్ళకి అలానే ఉంటుంది కావచ్చు. టీ కనిపిస్తే చాలు వెయిట్ చేసుకొని తాగాలనిపిస్తుందేమో. మా హస్బెండ్కి అయితే అంతే. ఇంకా టీ కొంచెం మిగిలినా కానీ నేను పక్కకు పెడితే మళ్ళీ కాసేపటికి వచ్చి అయితే వెయిట్ చేసుకొని తాగేస్తారు. ఇంకా నేనైతే టీ తాగను, నాకైతే నిజంగా అలవాటు లేదు. మొన్న ఒకరోజు హెడేక్ లేసి తాగాను, కానీ ఇంకా అంత ఇష్టంగా అయితే తాగలేదు. సో ఇంక ఇక్కడైతే నేను అవి కట్ చేయడం కంప్లీట్ అయిపోయాక కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదా, అదే గిన్నెలో అయితే మళ్ళీ కర్రీ కూడా చేసేస్తున్నాను. పల్లీలు అయితే తీసి మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇదే గిన్నెలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కరెంట్ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ కరెంట్ ఎక్కడ పోతుందో అనేసి ఈ కర్రీ పొయ్యి మీద వేసేసి చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేశాను. ఈ మధ్యలో అయితే ఊరికనే కరెంట్ పోతూ వస్తూ ఉంది.
సో, ఇంకిక్కడైతే ఈ ఆనియన్, పచ్చిమిర్చి గూడా ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేనైతే ఇంకా హాల్లోకి వెళ్ళొచ్చేసరికి కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయాయి. ఇంకా అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత అయితే పెసరపప్పు వేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే నేను పెసరపప్పు కొంచెం నానబెట్టి వేసుకుంటాను గానీ, ఈరోజైతే ఇంకా డైరెక్ట్‌గా వేసేసాను. వేసేసి అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా కాసేపు పెసరపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న పెసరపప్పు ఉంటది కదా! దాన్ని తినడం మీలో ఎంతమందికి ఇష్టమనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా ఇందాక చట్నీ మిక్సీకి పట్టుకున్నానని చెప్పాను కదా! ఇప్పుడైతే దాన్ని మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అటు ఇటు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను. కాకపోతే ఈ కర్రీ చేసేటప్పుడే మొత్తానికైతే చట్నీ గూడా చేసేసుకున్నాను. ఇంకా ఆ పప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. నేను ఈ చట్నీ చేసుకునే లోపు. ఇది ఫ్రై అవ్వగానే దాంట్లోకైతే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఇంకా బీరకాయలో కొంచెం వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ మొత్తం బయటకొచ్చే వరకైతే ఉడికించుకోవాలి. ఈ బీరకాయలు ఏంటియో ఏమో గానీ హైబ్రిడ్ బీరకాయలున్నట్టున్నాయి. అసలు దీంట్లో నుంచి వాటర్ పర్సెంటేజే రాలేదు. నార్మల్‌గా అయితే బీరకాయలో నుంచి ఎన్ని వాటర్ వస్తాయి చెప్పండి. దీంట్లో నుంచి అయితే ఎక్కువగా రాలేదు. కొద్దిసేపు చూసి ఇంక నేనే దాంట్లో అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాతైతే ఇక్కడైతే దోస పిండిలోకి కొంచెం సాల్ట్ ఏసుకొని అయితే కలుపుకుంటున్నాను. దోస పిండి ఏంటంటే నార్మల్‌గా అంతకుముందు మిక్సీకి పట్టుకున్నదంతా బయట పెట్టేదాన్ని. నిన్న ఏం చేశానంటే ఓన్లీ ఈ రోజుకు సంబంధించింది అంటే ఎంత పడతది అనేసి అదే బయట పెట్టుకొని మిగిలిందంతా అయితే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. కర్రీ అయితే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. ఈ స్టవ్ మీద అయితే ఇంకా దోసలేయడం స్టార్ట్ చేశాను. ఈ ఐరన్ దోస కడాయి. ఈ దోస కడాయి అయితే ఇప్పుడిప్పుడే సెట్ అయిపోతుంది. దోసలు అంటే కొంచెం మంచిగా వస్తున్నాయి. మొన్నటి వరకైతే అస్సలు రాలేదు. ఇంకా ఈ దోస పాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని దాన్నయితే కొంచెం ఆయిల్‌తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే టిష్యూతో క్లీన్ చేసుకొని దాని తర్వాత అయితే మళ్ళీ ఆనియన్‌తో క్లీన్ చేసుకున్నాను. 1, 2 సార్లు మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొనైతే అప్పుడు దోసలేయడం స్టార్ట్ చేస్తున్నాను. నిన్న ఏంటంటే దోసల్లో అటుకులు కూడా వేశాను. దానివల్ల అయితే ఇంకా దోసలు చూడండి ఎంత మంచి కలర్‌గా వస్తున్నాయో. నార్మల్‌గా అయితే అటుకుల దోస చేద్దాం అనుకున్నాను గానీ అది చూస్తే ఏంటంటే సాఫ్ట్‌గా వస్తాయి దోసలు అనేసి ఉంది దాంట్లో. అంటే చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. మరీ అంత సాఫ్ట్‌గా ఉంటే మా వాళ్ళకి నచ్చదు. అందుకనేసి ఇంకా నేను నార్మల్ దోసలో అంటే దోస బ్యాటర్‌లోనే కొంచెం అటుకులు కూడా నానబెట్టి వేసేసాను. దోసలైతే చాలా వచ్చాయి. ఇంకా ఈరోజు పిల్లలకైతే స్నానాలు చేపిచ్చే కంటే ముందే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏసిస్తున్నాను. పాలు కొన్నే ఉండే. కొన్ని పోస్తే అవి సరిపోలేదు. ఇంకా పాలు కావాలి అనేసి అంటూ ఉంటే, సరే ఇంకా పాలు లేవు. పాల తాత వచ్చే వరకు లేట్ అయిపోతది. ఈలోపు దోసలు తినండి అనేసి చెప్పి ఇంక ఇవైతే వేస్తున్నాను. చూసారు కదా! ఇంకా ఈ దోస పాన్ ఏంటంటే కొంచెం ఎక్కువగా వేడయిందనుకో ఇంక దోస వేసేటప్పుడు ఇబ్బందవుతుంది. ఇంకా అందుకనేసి దాన్ని 1కి 2 సార్లు క్లీన్ చేసుకుంటూ, ఫ్లేమ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే దోసలేస్తున్నాను. ఇంతకు ముందు కంటే అయితే బెటరే. ఇంకా చేస్తూ ఉంటే దీని మీద గూడా మంచిగా వస్తాయంట దోసలైతే. ఇంకా పిల్లలిద్దరికీ అయితే చెరొక దోస వేసి ఇచ్చేసాను. మా హస్బెండ్ ఏమో ఇంక ఈరోజు మండే కదా! తను పూజ చేసుకుంటున్నారు. ఇంకా తను కూడా పూజ కంప్లీట్ అయిపోయాక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తారు. ఈలోపు అయితే నేను ఇంకా కర్రీలోకి సాల్టు, ధనియాల పొడి అవైతే వేసుకుంటున్నాను. వాటర్ ఏసానని ఇందాకే చెప్పాను కదా! ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పప్పు అయితే నేను బాగా మెత్తగా ఉడికిచ్చాను. బీరకాయలలో వేసేది. కొంచెం ఏంటంటే పలుకుగానే ఉంటది. అలా ఉంటేనే మాకిష్టం. సో, అందుకనేసి కొంచెం అలానే ఉంచేసాను. ఇంకా దీంట్లోకి కారం గూడా కొంచెం తక్కువగా అనిపిస్తే కారం గూడా వేసేసాను. అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను మా హస్బెండ్ కోసం కూడా మళ్ళీ దోసలేయడం అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకేమో స్నానానికి నీళ్లు పెట్టాను. ఇంకా వాళ్ళు తినడానికి ఎలాగో కొంచెం టైం పడతది కదా! ఈలోపైతే నీళ్లు కూడా కాగిపోతాయి. ఇంక కర్రీ కంప్లీట్ అయిపోగానే పిల్లలేం జేస్తున్నారు, ఎలా తింటున్నారు అనేసి ఇంకా హాల్లోకైతే వస్తున్నాను. ఇక్కడైతే సోఫాలో కూర్చోబెట్టాను ఇద్దరికైతే. ఇంకా ఇద్దరు ఇట్లా పిల్లో కావాలి అనేసి అంటూ ఉంటారు. చెరొక పిల్లో అయితే ఇచ్చాను. బుద్ధిగా కూర్చొని తింటున్నారు. దగ్గర కూర్చోబెట్టాను గానీ, ఇంకా మా హస్బెండ్ వచ్చి వాళ్ళిద్దరిని అంత దగ్గరగా ఎందుకు కూర్చోబెట్టావు, మళ్ళీ లేనిపోని లొల్లి, కొంచెం దూరం కూర్చోబెట్టు అంటే తర్వాత కాసేపు అయిన తర్వాత అయితే దూరం కూర్చోబెట్టాను. మా బాబు చూసారు కదా! నేను కెమెరా ఆన్ చేశానో లేదో ఇంకా హాయ్ అనేసి చెప్తూ ఉన్నాడు. నాకైతే భలే క్యూట్‌గా అనిపిచ్చాడు. ఇంకా అటు చూపి, నాన్న సైడ్ చూపి అనేసి కూడా చెప్తున్నాడు. ఇంకా దోస అయితే బావుందట. చట్నీ అయితే కారం తక్కువేశాను. వీళ్ళు దోస కంటే ఎక్కువ చట్నీయే తింటున్నారు. సరే అనేసి ఇంక నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. పాప తినడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. ఈలోపు లంచ్ బాక్స్ అన్నా ప్యాక్ చేసి పక్కన పెట్టుకుందాం అనేసి ఇంక ఇదైతే చేస్తున్నాను. నేను ఎంత పొద్దున లేచి, ఎంత ఫాస్ట్‌గా పనులు చేసుకున్నా గానీ ఖచ్చితంగా 8:45 అలా అవుతూనే ఉంటది. ఈ 8:30 లోపు ఒక్కసారి
ఒక్కసారి కూడా పని అయితే కంప్లీట్ అవ్వదు. ఎందుకో ఏమో మరి. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఈరోజు పాపకి పోమోగ్రానైట్ గింజలు అలాగే దోస అయితే పెడుతున్నాను. ఈ పోమోగ్రానైట్ అయితే ఇంకా మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు సండే రోజు. ఇంకా అన్నయ్య అయితే తీసుకొచ్చాడు. మా పిల్లలకైతే అది నచ్చట్లేదండి. ఎక్కువ తినట్లేదు. మంచి హెల్తీ ఫుడ్ కదా! వాళ్ళకేమో ఎక్కువ నచ్చట్లేదు. ఇంకా మా పాపకి స్కూల్‌కి పెట్టాను గానీ మిగిలినవన్నీ అయితే మళ్ళీ ఇంటికే తీసుకొనొచ్చింది. ఇంటికి తీసుకొచ్చాక ఇంకా మా హస్బెండ్ తినేసారు. ఇంక ఇక్కడైతే నేను పాపకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేసి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే దోసలేస్తున్నాను. సో, ఈ దోసలు ఇంకా 3 దోసలైతే వేశాను. నార్మల్‌గా అయితే ఈ మధ్య 2 తింటున్నారు గానీ, ఇవి పేపర్‌లాగా మంచిగా ఉన్నాయి కదా! ఇంక 2 అంటే 3 అయినా తింటారు అనేసి 3 దోసలైతే వేసేసాను. చూసారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో దోసలైతే. ఇంకా ఈ దోస పాన్ స్మూత్‌గా అవ్వాలి. కొంచెం టైం పడతదేమో అనిపిచ్చింది. ఇంకా దోసలేయడం కంప్లీట్ అయిపోయాకైతే నేను పిల్లలకి స్నానాలు చేపిచ్చేసాను. ఈరోజైతే ఇంకా పాపకి అంటే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేశాకే తర్వాత స్నానం చేపిచ్చేసానులెండి. రోజైతే ఇంకా స్నానం చేశాక బ్రేక్‌ఫాస్ట్ చేస్తది. ఈరోజేమో ఇంకా వాళ్ళకి ఆకలేస్తుందని ముందే పెట్టానని చెప్పాను కదా! గంట సేపు తిన్నది. ఇంకా తినుడు అయిపోగానే ఫాస్ట్‌గా తీసుకెళ్ళి స్నానం చేపిచ్చేసాను. ఇంక ఇక్కడైతే యూనిఫార్మ్ వేస్తున్నాను. సో, వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదిక్కడ. కొంచెం అంటే లైటింగ్ తక్కువుండే. సో, అందుకనేసి పాపకైతే డ్రెస్ వేసేసాను. వేసి అయితే ఇంకా నీట్‌గా కోంబ్ చేశాను. అటు ఇటు పరిగెత్తుతూ ఉంటది. ఎంత పిలిచినా గానీ రాదండి. అంటే స్కూలుకెళ్ళడం ఇష్టమో కాదో తెలీదు గానీ లేట్ చేస్తా ఉంటది. సో, మొత్తం అయితే నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకా సాక్సులు అవేసి పౌడర్ బొట్టు కూడా పెట్టేసాను. ఇంకా పాప అయితే స్కూలుకెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాకొచ్చిన గిన్నెలుంటాయి కదా! అవన్నీ అయితే తోమేసి ఇక్కడైతే కడుగుతున్నాను. పాప వెళ్ళిపోయాకైతే నాకు గంట సేపు టైం పడతది. ఇల్లు మొత్తం నీట్‌గా సర్దుకొని, బోళ్ళు తోముకొని, బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏసుకొని, ఇవన్నీ చేసుకునేసరికైతే కరెక్ట్ 1 అవర్ అయినా టైం పడతది. ఇంకా 10:00 వరకైతే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. 10:00కి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టేసి అవన్నీ చేసేసరికి ఇంకా 11:00 అయిపోతది. ఇంకా 11:00కి నేను వీడియో ఎడిటింగ్ పని అదైతే స్టార్ట్ చేసుకుంటాను. సో, ఒక్కొక్క రోజు 11 అయితది. ఒక్కొక్క రోజు 11:30 కూడా అయిపోతది. మొత్తానికైతే ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే నిజంగా చెప్పాలంటే ఇలాంటి కంటెంట్ పెట్టాలి, ఏం పెట్టాలి అనేసి ఆలోచించుకుంటూనే ఎక్కువ టైం ఉంటున్నాను. ఎందుకంటే రోజు రోజుకి ఒక్కొక్కరు వీడియోస్ అంటే నాకంటే వెనకబెట్టిన వాళ్ళ వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకు నా వాయిస్ బాలేదా? ఏమైంది? ఏంటి? అనేసి దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి కంటెంట్ పెట్టాలి? ఏంటి? అనేసి కూడా నిన్ననైతే ఇంకా చెప్తాను మీకు ఫన్నీగా అనిపించొచ్చు. నేను ఏం చేశానంటే నాకు బోర్ కొడుతుంది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ కంటెంట్ పెడితే బావుంటది? ఏది పెడితే బావుంటది? అనేసి ఇంకా ఏఐతో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఏఐ అయితే అసలు భలేగా రిప్లై ఇస్తుంది. నేను అడిగిన క్వెషన్స్ అన్నిటికి కూడా ఓపికగా రిప్లై ఇస్తుంది. భలే అనిపించింది నాకైతే. సో, మీరు కూడా ఈ మధ్యలో ఈ చాట్ జీపీటీ ఏఐతో అయితే చాటింగ్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. నాకైతే చిన్న డౌట్ వచ్చినా గానీ ఏఐతో అయితే చాటింగ్ చేస్తున్నాను. భలే ఫన్నీ ఫన్నీ క్వెషన్స్ కూడా అడుగుతున్నాను. హ్యాడ్ యువర్ డిన్నర్ ఏఐ అని అడిగితే ఐ యామ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. ఐ యామ్ అంటే సిస్టమ్ అనేసి ఇంకా భలే ఫన్నీగా కామెంట్‌కి రిప్లై ఇస్తుంది. నాకైతే భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగు. సో, మా హస్బెండ్ బాబు అయితే పాపని తీసుకురావడానికి ఎళ్లారు స్కూలుకు. ఇంక నేను కూడా బయటకొచ్చి నిలబడి చెట్టుకు జామకాయలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఒక జామకాయ అయితే దొరికింది. ఇది పూర్తిగా పండలేదు కానీ ఇంకా పూర్తిగా పండే వరకు ఉంచాననుకో కోతులు ఉంచట్లేవు. అందుకనేసి ఇదైతే తెంపాను. పాపకి, బాబుకి ఇద్దామనేసి. ఇంక నేను జామకాయ తెంపి చేతిలో పట్టుకున్నానో లేదో ఇంకా మా పిల్లలు చూడండి ఇంక వస్తున్నారు. రాగానే ఇంక ఈ జాంకాయతో ఉంటది. ఇంకా నాకు కావాలి, నాకు కావాలి అనేసి ఇద్దరైతే ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. సో, ఇంకా మా బాబు ఫేస్ చూడండి ఎలిగిపోతుంది. ఇంకా మా పాప గూడా స్కూల్ నుంచి రాగానే చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా తను వచ్చి రాగానే నా చేతిలో ఉన్న జామకాయ చూసి లాక్కుంది. సో, అది చూసి ఇంకా మా బాబు నాకు కావాలి అనేసి మా పాప వెనక పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంక నేను ఇంట్లోకి తీసుకెళ్ళి దాన్నయితే కడిగి ఇద్దరికీ ఈక్వల్‌గా కట్ చేసి అయితే ఇచ్చేసాను. ఇంక అప్పుడైతే సాటిస్ఫై అయ్యారు. ఇంకా పిల్లలనైతే ఫ్రెష్ చేపిచ్చేసాను. కాసేపయితే కూర్చున్నాను ఇంకా పిల్లలతో అయితే అలా మాట్లాడుకుంటూ. దాని తర్వాత అయితే ఇంక డిన్నర్‌లోకి చపాతీ చేద్దామనేసి కిచెన్‌లోకొచ్చేసి ఇంకా పిండి అయితే తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకొని ఇంకా దీన్నయితే వాటర్ ఏసుకుంటూ తడుపుకుంటున్నాను. నైట్ డిన్నర్‌లోకి చపాతీ చేయాలి అనేసి రోజు అనుకుంటున్నాను. రోజు ఇంకా ఆ మధ్యలో రెగ్యులర్‌గా చేస్తాను గానీ మళ్ళీ కొన్ని రోజులు స్కిప్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఏదైనా 4 రోజుల ముచ్చటేనా ఆ మధ్యలో అయితే రోజు చేస్తా అనేసి అన్నావు. ఇప్పుడేమో చేయట్లేదు అనేసి అంటూ ఉంటే, ఇంక సరే ఈరోజు చేస్తాను. కర్రీ గూడా బీరకాయ పప్పు కర్రీ ఉంది కదా! ఇంకా చపాతీ కాంబినేషన్‌లోకి బానే ఉంటది అనేసి అయితే ఇంకా ఈ చపాతీలు చేద్దామని పిండైతే మొత్తం తడుపుకున్నానండి. తడిపైతే ఇంకా దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఒక 15, 20 మినిట్స్ నానిందనుకో
అనుకో చపాతీలు మంచిగా వస్తాయి. ఈ గ్యాప్‌లో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు బోళ్ళు చాలానే ఉన్నాయి కదా అనేసి బోళ్ళయితే తోముకుంటున్నాను. బోళ్ళు తోమేసాను. ఇంక నేను కడుగుదామనే లోపు మా పాపొచ్చి కొన్ని వాటర్ ఇయ్యి మమ్మీ అంటే ఇంక తనకైతే వాటర్ ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకా యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టుకొని అది చూసుకుంటూ అయితే ఫాస్ట్‌గా బోళ్ళన్నీ కడిగేసుకుంటున్నాను. ఈ పని చేసేటప్పుడైతే ఖచ్చితంగా ఫోను చూడడమా లేదా ఫోను మాట్లాడడమా ఏదో ఒకటైతే చేస్తూ ఉంటాను. ఇంకా అది చేస్తూ ఉంటేనే నాకైతే కడిగిన ఫీలింగ్ రాదండి. అంటే బోళ్ళు తోమి కడిగిన అంత అంటే స్ట్రెయిన్‌గా అనిపిచ్చదు. ఏదో ఆడుతూ పాడుతూ ఆ పనైతే కంప్లీట్ చేసేసుకుంటాను. సో, ఇక్కడైతే ఆ బోళ్ళకెళ్ళి చూడడం కంటే వీడియోకెళ్ళి చూడడం ఎక్కువైపోతుంది. ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేను వీడియో ఎలా చూస్తున్నాను ఏంటి అనేసైతే. సో, బోళ్ళు మొత్తం అయితే ఇప్పుడే తోమేసాను. ఇంకా చపాతీలు తింటే ఒక 2 ప్లేట్లు అలా వస్తాయి అంతే. ఇంకా అవి తర్వాత తోముకోవచ్చు. ఇంకా అసలు ఎట్లా ఉడకబోస్తుందంటే ఇది ఏమన్నా ఎండాకాలమా? లేకపోతే వర్షాకాలమా అనిపిస్తుందండి. అంటే వర్షాకాలంలో లేదు ఇదైతే. ఎండాకాలంలో ఉబ్బరిస్తుంది. ఎండాకాలంలో గూడా ఇంత ఉబ్బరియలేదు ఈ సంవత్సరం గానీ, ఈ వర్షాకాలం అయితే ఇంకా నిన్న నైట్ ఏమో ఫుల్లుగా వర్షం పడ్డది. ఈరోజు అసలు అయినా గానీ వెదర్ కూల్‌గానే లేదు. చాలా ఉబ్బరిస్తుంది. ఇక్కడైతే బోళ్ళు కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ లోపైతే ఇంకా చపాతీ పిండి మంచిగా మెత్తగా అయిపోయింది. సాఫ్ట్‌గా కొద్దిసేపు పక్కన పెట్టేసాను గదా! ఇంకా ఆ పిండినైతే తీసుకొని చిన్న చిన్నగా ఉండల్లా అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత అయితే చపాతీలు చేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మడత చపాతీలు చేస్తాను గానీ, ఇంకా నైట్ టైమ్‌లో మళ్ళీ ఆయిలేసి ఇంకా మడత చపాతీలు ఎందుకు అనేసి ఇంకా నార్మల్ చపాతీలే చేస్తున్నాను. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఫుల్‌గా ఉడకపోస్తుంది కిచెన్‌లో. ఇంక అంతసేపు నిలబడి మడత చపాతీలు చేసే అంత ఓపిక అయితే లేదండి. అందుకనేసి ఇంకా నార్మల్ చపాతీలే అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా! ఇంకా చపాతీ షేప్ చూసి అయితే దడుచుకోకండి. ఎలా వస్తే అలా అయితే చేస్తాను. ఒక్కోసారి రౌండ్‌గా వస్తాయి. ఒక్కోసారి అయితే ఇలా పడితే అలా వస్తాయి. అన్ని చపాతీలయితే ఒకేసారి చేసుకొని ఇంకా ఒక ప్లేట్‌పై అయితే వేసుకుంటున్నాను. అన్ని చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంక కాలవడం అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్‌గా అయితే ఒకటి చేసుకుంటూ ఒకటి కాలుస్తాను గానీ, ఇంకా ఎందుకులే మళ్ళీ అటు ఇటు చూసుకోవడం, ఒకటి మాడిపోతది. ఇదంతా లొల్లి అవసరమా అనేసి ఫస్ట్ అయితే ఇంకా ఫాస్ట్‌గా మొత్తం చపాతీలయితే చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే కాల్చడం స్టార్ట్ చేశాను. చపాతీలో కూడా కొంచెమే ఆయిలేసుకుంటూ అయితే ఇంకా చపాతీలన్నీ కాల్చుకున్నాను. ఇంకా మా పాపకైతే చపాతీలు చేసిన తర్వాత హోమ్ వర్క్ చేపిద్దాం అనేసి అనుకున్నాను. నేను చపాతీలన్నీ చేయడం కంప్లీట్ అయిపోయేలోపు నాకైతే ఫుల్లుగా స్వెట్ వచ్చేసింది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి హోమ్ వర్క్ చేపిద్దాం అనేసి అనుకున్నాను గానీ, మా పాపకైతే అప్పటికే నిద్రొచ్చి తనైతే పడుకుండిపోయింది. ఆఫ్టర్‌నూన్ టైంలో స్కూల్‌లో పడుకోబెట్టట్లేదట. ఇంకా తను స్కూల్ నుంచి రాగానే నిద్రొస్తుంది అనేసి ఇంక నిద్ర మబ్బుతో ఉంటుంది. సరే అనేసి ఇంక కొంచెం ఎర్లీగానే పడుకోబెడుతున్నాము. రేపు మార్నింగ్ లేచాక ఇంకా హోమ్ వర్క్ అయితే చేపిచ్చాలి. రోజు ఇంకా ఎందుకో గాని పాప అయితే కొంచెం డల్‌గానే ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చాక నిద్ర సరిపోకనేమో అనిపిస్తుంది మాకైతే. ఇక్కడైతే నేను చూసారు కదా! చపాతీలైతే కొంచెం ఆయిలేసుకుంటూ అయితే కాలుస్తున్నాను. మా పాప అయితే చపాతీ కూడా ఒక 2, 3 బుక్కలో ఏమో తిన్నది. మా హస్బెండ్ తినిపిస్తుంటే అంతే ఎక్కువైతే తినలేదు. ఇంకా బాబయితే కర్రీతో కొంచెం తిన్నాడు. దాని తర్వాత ఇంకా పడుకున్నాడు. పడుకున్న తర్వాత తనకి నిద్ర పట్టట్లేదు ఆకలయ్యి. అటు ఇటు బొరులుతూ ఉన్నాడు. నేనేమో ఇంకా పాలల్లో చపాతీ వేసి పెట్టనా నాని తింటావా అనేసి అడిగాను. దెబ్బకి లేచి కూర్చున్నాడు. కూర్చొని తింటా అనేసి అయితే వచ్చాడు. ఇంకా వచ్చి రాగానే ఇంకా బాబు కోసం అయితే నేను మళ్ళీ పాలు వేడి చేసి ఇంకా చపాతీ అయితే వేస్తున్నాను. చిన్న పీసులుగా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి నైట్ టైమ్‌లో చపాతీ ఎక్కువగా అరగదు కదా! అందుకనేసి. ఇంకా దాంట్లో అయితే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేశాను. ఇంకా వేడి పాలు దీంట్లోకి వేసుకున్నాను. పాలేంటంటే చల్లగుంటే చపాతీ సరిగ్గా నానదు. అందుకనేసి మళ్ళీ వేడి చేసి వేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో నేను తినిపిస్తానులే అనేసి అన్నారు. మా హస్బెండ్ తినిపిస్తే అయితే బాబు కొంచెం మంచిగా తింటాడు నేను తినిపించే కంటే. ఇంకా వాళ్ళు చపాతీ తింటూ ఉంటే నేను గ్యాప్‌లో అయితే కొన్ని బట్టలున్నాయి కదా! ఇవి మడత పెట్టుకుందాం అనేసి ఇంకా బట్టలైతే మడత పెట్టుకుంటున్నాను. అప్పటికే టైం అయితే 9:30 అలా అవుతూ ఉంది. సో, మధ్యలో ఇంకా నేను ఈ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయాక కరెంట్ పోయింది. ఒక 30, 40 మినిట్స్ తర్వాత వచ్చింది కరెంట్ అయితే. ఫుల్లుగా ఉబ్బరిచ్చింది ఇంకా గూడా. మా బాబేమో అస్సలు పడుకోవట్లేదు కరెంట్ పోయేసరికి. మళ్ళీ కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా దాని తర్వాత అయితే బాబుని పడుకోబెట్టి ఇంక మేము కూడా పడుకొని పోయాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. ఇంకా మీరు అంటే ఎలాంటి కంటెంట్ కావాలి అనేసి కోరుకుంటున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే మా హస్బెండ్ నుంచి గానీ అంటే క్యూ&ఏ లాంటివి గానీ, లేదంటే ఇంకా మా మ్యారేజ్‌కి సంబంధించింది ఏదైనా స్టోరీస్ అలా మీకేవైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఈ వ్లాగ్స్ మీరు చేయండి అనేసి మీకు అనిపిస్తూ ఉంటది కదా! సో వీళ్ళు ఈ వ్లాగ్స్ చేస్తే బావుంటది అనేసి మీకు అనిపించినవి ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే అవి యూజ్ అవుతాయి. నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లలో పాసిబుల్ అయితే ఆ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే ఇక. బాయ్ బాయ్.